ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మంగళవారం లాగా అనమాట. ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్నే పచ్చళ్ళు అయితే వచ్చాయండి. ఇంక ఈ పచ్చళ్ళు అతనైతే నెలకు ఒకసారి వస్తుంటాడు. ఇంక మాదేంటంటే మెయిన్ రోడ్ కాబట్టి ఇంకెప్పుడు అయినా తీసుకుంటామండి పచ్చడి అయితే. వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వీళ్ళే పెట్టి అమ్ముతారు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట. చూసారు ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయో, కాకరకాయ పచ్చడి, టమాటా, అల్లం వెల్లుల్లి, ఉసిరికాయ, మ్యాంగో, అన్నీ పచ్చళ్ళు అయితే ఉన్నాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేమైతే సెకండ్ టైం తీసుకోవడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే పండుమిరపకాయ పచ్చడి అయితే తీసుకున్నామండి. స్మెల్ కూడా అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందండి. అంతకుముందు ఒకసారి తీసుకున్నప్పుడు కూడా ఎట్లాగో ఫ్రెష్గా ఉంది. వీళ్ళైతే ఎప్పటికప్పుడు అయితే పచ్చళ్ళు పెడతారంట వీళ్ళు, అందుకనేమో ఫ్రెష్గా ఉంటాయి. వాసన కూడా అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ నేనైతే ఇంక పచ్చళ్ళు తీసుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అనమాట. ఇంక ఈరోజు అయితే ఇప్పుడైతే పాప అయితే పడుకుందండి, పండుకుంది. ఈ లోపు ఆమె లేచేసరికి నేనైతే టిఫిన్ తినాలని చెప్పి ఇప్పుడు దోశ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను తీసినప్పుడైతే ఇది పంచలో ఉందండి స్టవ్ అయితే. ఇంక తర్వాత అయితే మేము మార్చాము, వన్ రూమ్లోకి అయితే మార్చాము. ఎందుకంటే ఇంకా మా అమ్మ టిఫిన్ చేస్తుంది కదా, అందుకని ఇక్కడే అంటే ఇంక అందరూ వచ్చినప్పుడు ఇక్కడే బాగుంటుంది, అందరూ లోపలికి వస్తారని చెప్పి ఇక్కడే పెట్టిందనమాట. మార్నింగ్ లేవగానే నాకైతే పాపతోనే స్టార్ట్ అవుతుందండి. నేను లేచిన వెంటనే లేస్తుంది పాప అయితే. లేచాక నేను టీ తాగుతుంటేనే పాప లేస్తుందండి, పడుకోమన్నా కూడా పడుకోదు. కాసేపు అయితే చాప్ మీద అయితే పడుకోబెడతాము, 10 దాకా అట్లా ఆడుకుంటుందండి. ఆడుకున్న తర్వాత స్నానం అయితే చేపిస్తాము. ఇక్కడైతే షర్బత్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఆఫర్లో వచ్చింది, 99కే వచ్చిందండి. మామూలుగా అయితే 150 అలా ఉంటుంది. ఇక్కడైతే బాగా చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి. పచ్చి పాలు అయితే ఎప్పుడు తాగకూడదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాదు. ఇప్పుడు నేనైతే ఈ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పుచ్చకాయను అయితే ఫస్ట్ టైం చేశాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేనైతే సబ్జా గింజ అయితే డైరెక్ట్గా వేస్తున్నాను, నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలు ఉన్నాయి కాబట్టి పాలల్లోనే నానుతాయండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎండాకాలం అయితే కడుపు అయితే చల్లగా ఉంటుందండి. మనం బయట షర్బత్ అయితే 20-25 అలా ఉంటుందండి. మామూలుగా అయితే మనకి తక్కువలోనే మనం చేసుకోవచ్చు అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రోజు లిప్స్ అయితే వేస్తున్నానండి. మనము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట, క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇక్కడ చూసారా కలర్ఫుల్ ఉంది. ఇక్కడ ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డ కట్టాయి అనమాట పాలు, అందుకని లేట్ అయిందండి. ఒక అరగంట అయితే లేట్ అయిందనమాట కరగడానికి. ఇక్కడైతే నేను షుగర్ వేస్తున్నాను. ఫస్ట్ షుగర్ వేయడం అయితే మర్చిపోయాను. మనకు సరిపడినంత వేసుకోవచ్చు, లేదంటే రోజు లిప్స్లోనే ఉంటుందండి, అలాగైనా సరే అడ్జస్ట్ అవ్వనమాట. చాలా బాగుందండి. ఇక్కడ నేను తాగి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇక్కడైతే నేను తాగుతున్నానండి. నైట్ అనమాట, ఆఫ్టర్నూన్ చేయాల్సింది నైట్ పట్టిందండి. పాలు లేవు, అందుకని చెప్పి మా నాన్న లేటుగా తీసుకొచ్చాడు, అందుకని లేటుగా చేశాను. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను మొన్న ఒకసారి చేసినప్పుడు అయితే ఫుల్గా వేసాను, పుచ్చకాయ అంత అవసరం లేదు, ఒక హాఫ్ అయితే సరిపోతుందండి. ఇక్కడైతే నేను తాగేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, పక్కాగా అయితే ట్రై చేయొచ్చు. మనం బయట తాగకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా అయితే తాగొచ్చండి. బయట తాగితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది, మన ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తాగొచ్చు. ఎలాంటి కెమికల్స్ అయితే ఏమి ఉండవు, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.